అత్తమ్మాయ, మీరు నియమాలు మరియు అంచనాలకు బదులుగా బుట్టకేక్లు మరియు మాయా కథలతో కనిపించినప్పుడు గుర్తుందా? ఓహ్! స్వీటీ, నేను ఇంకా మ్యాజిక్‌ని తీసుకువస్తున్నాను. ఇది ఇప్పుడు కొంచెం ఎక్కువగా ఉంటుంది. నిర్మాణం. మీ సోదరి ఇంటిని సుడిగాలి తాకినట్లు కనిపించకుండా చూసుకోవడం వంటివి. సరియైనది. ఎందుకంటే కుటుంబ ప్రేమ అని ఏదీ చెప్పలేదు, సుడిగాలిలాగా. ప్రేమ గురించి మాట్లాడుతూ, మీకు సరైన టేబుల్ సెట్టింగ్లు ఉన్నాయా? ఎడమవైపు ఎవరు ఉండాలనే దానిపై మేము ఫోర్కులు మరియు స్పూన్లు పోరాడలేము. అరెరే! 2025 గ్రేట్ ఫోర్క్ స్పూన్ వార్ ఈ రోజు వస్తుందని నాకు తెలుసు. ఇది పాత్రల గురించి మాత్రమే కాదు, ప్రియమైన. ఇది ఒక ప్రమాణాన్ని సెట్ చేయడం గురించి. మీ కాబోయే అత్తమామలను ఆకట్టుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. కాబోయే అత్తమామలు, నేను ఎప్పుడూ మీ ప్రమాణాలకు అనుగుణంగా జీవించగలనా లేదా అనే దాని గురించి నేను చింతిస్తున్నాను, లేదా కనీసం కార్డ్‌బోర్డ్ రుచి లేని కుకీలను కాల్చగలనా? సరే, మనం ఎప్పుడూ అద్భుత ధూళిని చల్లుకోవచ్చు. ఇది కేవలం పొడి చక్కెర అని ఎవరికీ చెప్పకండి. కాబట్టి, మీరు నా రహస్య పదార్థం ప్రాథమికంగా అద్భుత మాయాజాలం అంటున్నారు. నేను దాని గురించి త్వరగా ఎందుకు ఆలోచించలేదు? ఇప్పుడు, మీ సోదరి పెళ్లి గురించి మాట్లాడుకుందామామె తెల్లని దుస్తులు ధరించాలని మీకు తెలుసా? కాని, ఆమె ఆ నీలిరంగు దుస్తులు మరియు విజృంభణను చూసింది. కొత్త రంగు పథకం పుట్టింది. కనుబొమ్మలు పైకెత్తుతూ ఇక్కడ నా బేకింగ్ నైపుణ్యం మాత్రమే పేలుతుందని నేను అనుకున్నాను. మీ కుక్కీలతో విషయాలు దక్షిణం వైపుకు వెళితే, మేము దానిని సృజనాత్మక వివరణపై నిందిస్తాము. అంతేకాకుండా, బేకింగ్ అనేది ఆత్మవిశ్వాసంతో కూడుకున్నదన్నారు. గ్రేట్! కాబట్టి నా కుక్కీలు ఫ్లాప్ అయితే, నేను వాటిని తినదగిన అబ్స్ట్రాక్ట్ ఆర్ట్‌గా భావించే విధంగా చుట్టుముట్టగలనా? ఖచ్చితంగా. ఇది పాక స్వేచ్ఛపై అవాంట్‌గార్డ్ స్టేట్మెంట్ అని అందరికీ చెప్పండి. వంటల స్వేచ్ఛ? నా కాలిపోయిన చాక్లెట్ చిప్ విపత్తుల నుండి దృష్టి మరల్చడానికి ఇది తగినంత ఫ్యాన్సీగా అనిపిస్తుంది. ఎవరైనా మీ వంట నైపుణ్యాలను ప్రశ్నిస్తే వాటిని ఈ ప్రపంచంలోకి ఎవరు తీసుకువచ్చారో వారికి గుర్తు చేయండి. కొంచెం బాధ్యతగా మారిన సరదా అత్తగా ఉండటంలో ఇదంతా భాగం. బాధ్యత? మరిన్ని అత్తమాయ. రూలర్ ఆఫ్ ఎక్స్‌పెక్టేషన్స్. హే, ప్రతి పాలకుడికి వారి పరిహాసుడు కావాలి. మీరు బేకింగ్‌ని పూర్తిగా వదులుకోరని నాకు వాగ్దానం చేయండి, మీరు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తారు. బాగుంది. కానీ మీరు ఆ మాయా కథలను నాకు చెబుతూనే ఉంటానని వాగ్దానం చేస్తేనే, అవి వంటగది విపత్తులతో కూడుకున్నప్పటికీ. షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలౌ చేసుకోండి.